హలో ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ హిందీ వర్షన్ ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయింది. ఎన్ని స్క్రీన్లలో రిలీజ్ అయింది? హిందీ ఆడియన్స్ డాకు మహారాజు చూసిన తర్వాత ఏమంటున్నారు? హిందీలో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇప్పటి వరకు ఎంత షేర్ రాబట్టింది? బ్రేక్ ఈవెన్కు ఎంత దూరంలో ఉంది డాకు మహారాజు అనేది వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు హిందీలో అయితే అడుగు పెట్టేసింది. నార్త్లో మాత్రం ఈ సినిమా చూసిన తర్వాత అక్కడ హిందీ ఆడియన్స్ కూడా పబ్లిక్ టాక్ తీసుకోవడం జరిగింది. సినిమా చూసిన తర్వాత ఈ సినిమా అక్కడ వస్తున్న రెస్పాన్స్ బట్టి చూస్తుంటే సీతారా ఎంటర్టైన్మెంట్ మంచి పబ్లిసిటీ చేసి మీడియా సమావేశం కానీ లేకపోతే ప్రమోషన్ చేసి కానీ సినిమా గురించి మంచి ప్రోమోలు వదిలి కానీ జస్ట్ ఈ సినిమా రిలీజ్ చేసినుంటే సాలిడ్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ కొట్టే అవకాశం ఉంటుండే. హిందీలో చూసిన తర్వాత చాలా మంది థియేటర్ల దగ్గర మల్టీప్లెక్స్ దగ్గర నందమూరి బాలకృష్ణ యాక్టింగ్ గురించి కానీ తమన్ బీజిఎం గురించి కానీ ఇంటర్వెల్ వచ్చి ఆ ట్విస్ట్ గురించి కానీ క్లైమాక్స్ గురించి కానీ సపరేట్గా మాట్లాడుతున్నారు. అంత సాలిడ్గా నచ్చింది. అసలు ఏమన్నా గూస్ బంప్సా, మాస్ కమర్షియల్ బొమ్మ అనే టాక్ అయితే లేడీస్ నుంచి కూడా వినపడుతుంది. ఇంత సాలిడ్ కామన్ ఆడియన్స్ నుంచి మౌత్ టాక్ ఇంత బ్రహ్మాండంగా ఉందంటే ఈ సినిమా నిజంగా ఇలాంటి సినిమాను ప్రమోట్ చేసి గ్రాండ్గా రిలీజ్ చేసినుంటే బెస్ట్ కలెక్షన్స్ రాబడుతుండే. ఈ సినిమా 100% నార్త్ ఆడియన్స్కు నచ్చే కంటెంట్ ఉంది, ఎలివేషన్ ఉంది, మాస్ ఉంది, సబ్జెక్ట్ కూడా నార్త్కు బాగా కనెక్ట్ అయ్యేటట్టు బాబీ కోయిల్ అంత బ్రహ్మాండంగా తీశారు. కానీ డైరెక్టర్ పట్టించుకోలే, ప్రొడ్యూసర్ పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలేదు. జస్ట్ ట్రైలరు హిందీలో డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేసి డైరెక్ట్ 700 స్క్రీన్లలో రిలీజ్ చేసినా కానీ మంచి యాక్స్పెన్స్తో రన్ అయిందంటే పబ్లిక్ కూడా ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారంటే సినిమా కరెక్ట్ టైంలో రిలీజ్ అయిన ఉంటే సేమ్ డేట్ నాడు జనవరి 12th నాడే సాలిడ్ హిందీ నుంచి బెస్ట్ కలెక్షన్స్ ఆల్మోస్ట్ 60 నుంచి 70 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసేది ఉండే. అంత మంచి కంటెంట్ను ఎందుకు వదిలేసుకున్నారో ఈ సీతారా ఎంటర్టైన్మెంట్ అర్థం కావట్లేదు. హిందీలో తమిళనాడులో కూడా నామమాత్రంగా రిలీజ్ చేశారు. అసలు పోస్టర్ కూడా వేయకుండా హిందీలో, తమిళ్లో అయితే రెస్పాన్స్ పెద్దగా ఏం లేదు. కానీ హిందీలో మాత్రం బ్రహ్మాండంగా ఈ పబ్లిక్ టాక్ చూస్తుంటే అక్కడ రివ్యూస్ చూస్తుంటే ఇంత బ్రహ్మాండంగా ఇంత పాజిటివ్గా వస్తుంది అన్న విధంగా సాలిడ్గా అయితే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత బాలకృష్ణ యాక్టింగ్ కానీ ప్రతి సినిమా కంటెంట్ బాబీ డియోల్ గురించి కానీ ప్రతి ఒక్కరి గురించి హిందీ నుంచి మౌత్ టాక్ కానీ రివ్యూస్ కానీ పబ్లిక్ టాక్ కానీ పాజిటివ్ బ్లాక్ బస్టర్ రెస్పాన్సే వచ్చినాయి. డాకు మహారాజ్కి అయితే ఒకటే మైనస్, సినిమా పబ్లిసిటీ చేసి మంచి ప్రమోషన్ చేసి రిలీజ్ చేస్తుంటే సినిమా రేంజ్ వేరే స్థాయిలో ఉంటుండే. రాబోయే అఖండ తాండవంకు మంచి పునాది పడి అఖండ తాండవం అనేది ఇంకా దసరా టైంలో రిలీజ్ అంట. రిలీజ్ డేట్ కూడా మరొక్కసారి కన్ఫర్మ్ చేసిర్రు. సాలిడ్గా ఉంటుండే తాండవం అనేది. ఈ సినిమా నందమూరి బాలకృష్ణ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఇటు తమిళ వర్షన్ అటు హిందీ వర్షన్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసినందుకు కంగ్రాచులేషన్ చెప్పాల్సిందే. ఫస్ట్ డే ప్లాన్ చేసినట్టే బ్రహ్మాండంగా ఉంటుండే, లేట్ అయినా కానీ రిలీజ్ చేశారు. హిందీ ఆడియన్స్కు బాలకృష్ణ యాక్టింగ్ ఏ రేంజ్లో ఉంటుందో మరొకసారి మాస్ను దృష్టిలో పెట్టుకొని ఎలివేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయి బాలకృష్ణ సినిమా చూస్తే అనేటట్టు ఈ సినిమా కనీసం టీవీలోనైనా ఓటీటీలో వచ్చిన తర్వాత నైనా అర్థమవుతుంది. మౌత్ టాక్ మాత్రం బ్రహ్మాండంగా స్ప్రెడ్ అవుతే మాత్రం ఈ సినిమా సాలిడ్ లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంటుంది. హిందీలో అయితే ప్రజెంట్ అయితే డాకు మహారాజ్ కర్ణాటక, ఓవర్సీస్, ఆంధ్రప్రదేశ్ మొత్తం బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకున్నది. వన్ అండ్ ఓన్లీ తెలంగాణ సీడెడ్ గడ్డ మీదనే ఉంది. ఈ వీకెండ్ సాటర్డే సండే వరకు అయితే 100% ఈ రెండు ప్రాంతాల్లో కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని ఆంధ్ర సైడ్ అయితే భారీ లాభాలు తీసుకొచ్చింది. నైజాంలో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయి 100% క్లీన్ బ్లాక్ బస్టర్ నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే 4th బ్లాక్ బస్టర్ మూవీగా డాకు మహారాజ్ ఉండబోతుంది. అఖండ తాండవం సంయుక్త మీనన్ అంట ఆల్రెడీ వెల్కమ్ టు ఆన్ ద బోర్డ్ అని పోస్టర్ వేశారు. లక్కీ మాస్టర్ హీరోయిన్ 100% అఖండ తాండవం అనేది తమను ఆల్రెడీ ఇంటిచ్చాడు. ఈ సినిమా గురించి మర్చిపోండి. ఇంటర్వెల్కు ఒక రేంజ్లో ఉంటుంది, క్లైమాక్స్ ఒక రేంజ్లో ఉంటుంది, ఆ రేంజ్ తాండవం ఉంటుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈసారి తమన్ అంటే డాకు మహారాజ్తో కొంచెం వరకు తెలిసింది. అఖండ తాండవంతో తమన్ రేంజ్ పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాడేమో. వెయిటింగ్. హిందీ నుంచి అయితే రెస్పాన్స్ అదిరింది. కలెక్షన్స్ మాత్రం నిన్న కూడా ఏ మాత్రం తగ్గలే. 65 నుంచి 70 లక్షల దాకా షేర్ మాత్రం తగ్గకుండా వసూలు చేస్తుంది. రేపు సాటర్డే సండే కోటి పైన షేర్ వసూలు చేసే అవకాశం ఉంది. 2 రోజులు కలిపి 2.5-3 కోట్లు వసూలు చేస్తే సినిమా 100% లాభాలే. డాకు మహారాజ్ అనేది
బాలకృష్ణ కెరీర్ లో వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. థ్యాంక్ యూ సో మచ్.